హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కు స్వాగతం. నేను మీకు చెప్పాను కదా, కొన్ని మనలో తెలియని నిజాలు, మనకు తెలియని కొన్ని నిజాలు నేను చెప్తానని చెప్పాను కదా. మరి నేను రెడీ, మీరు రెడీనా? సరే. నేను చెప్పాను కదా కోపం గురించి. కోపం అంటే ఒక చిన్న విషయమో ఒక చిన్న మాటో కాదండి. అది కోపం అనేది చిన్నపిల్లలకి వస్తే ఒక రకంగా, పెద్దవాళ్ళకి వస్తే ఒక రకంగా, అందరికీ ఒకటే. కాకపోతే చిన్నవాళ్ళకి వచ్చేసరికి చాలా చిన్నగా అనిపించవచ్చు, పెద్దవాళ్ళకి వచ్చేసరికి చాలా భయంకరంగా మారుతుంది. అది ఎంత దూరంగా ఉంటే అలాంటి వాటికి అంత మంచిది మనకి, అంతేనా? ఏదో చిన్న విషయం కదా అని కొట్టిపారేయకండి, చాలా చిన్న విషయం అది అని అనుకోకండి. అదే పెద్దదిగా మారుతుంది, జీవితాలే నాశనం అవుతున్నాయి. తెలుసా మీకు? కోపం, ద్వేషం ఇవన్నీ ఒకటే. కోపం అంటే వేరు, ద్వేషం అంటే వేరు, ఇంకేదో కాదండి, అంతా ఒకటే. ఏంటంటే చిన్నపిల్లలైతే స్కూల్లో బలపాలు, చాక్లెట్లు ఒకళ్ళు లాక్కోవటం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కోపంగా, ద్వేషంగా కొట్టుకోవడాల వరకు వెళ్తారు. అదే పెద్దవాళ్ళైతే ఆస్తులు లాక్కోవడాలు చంపుకోవడాలు కూడా అయిపోతున్నాయి. అదే ఇంకొంతమంది అయితే జీవితాలని బలి చేసేయడం ఇంకింత జరుగుతున్నాయి. తెలుసా? అదంతా దేనివల్ల? కోపాలు, ద్వేషాలు. ఎందుకండి? మనకి మనుషులం కదా, ఎంతకాలం బతుకుతాం? మనుషులుగా బతికే ఎంతకాలం? హ్యాపీగా బతికితే చాలు కదా. ఈ బతికే కొంతకాలానికి కోపాలు, ద్వేషాలు అవసరమా అండి? సంతోషంగా హ్యాపీగా బతక అది చిన్న విషయంగా తీసి పారేయకండి, అది చాలా పెద్ద విషయం. దాన్ని తగ్గించుకోవడానికి ఒక మార్గం ఉంది అని చెప్పాను. మరి మీకు ఎవరైనా కనిపెట్టగలిగారా? సరే, నేను చెప్తున్నాను. దానికి ఒకే ఒక దారి ఉందండి. ఏంటంటే మెడిటేషన్. దానివల్ల దాన్ని ఎట్లాగైనా మనం అధిగమించవచ్చు. ఆ ప్రాబ్లమ్ని, ద్వేషం, కోపం అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మన మనసుని నియంత్రించుకోవచ్చు ఒకే ఒక్క మెడిటేషన్ ద్వారా. ఒక మెడిటేషన్ కనుక చేయగలిగితే, పొద్దున్నే 5ంటికి కనుక మనం మొదలు పెట్టగలిగితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన మనసు మన కంట్రోల్లోకి వస్తుంది. అది కంట్రోల్లోకి వచ్చిందంటే కోపం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇంకా మనకి రాగద్వేషాలు ఏమైనా ఉంటాయా? ఏముండవు కదా. చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.